ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, చరిత్ర అనేది ఒకరితో రాలేదు, ఒకరితో ముగిసే పరిస్థితి రాదు. సమాజ హితం కోసం రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు చేతనైనంత వరకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు ఇలాంటి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్ ఈ దేశంలో వస్తూ ఉంటే, ఈ రిఫార్మ్ను అర్థం చేసుకుని దాన్ని సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళ దురదృష్టమో వాళ్ళకు ఎవరికి అర్థం కాదు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యల్ని రేజ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేదానికి పాలసీలు నిర్దేశించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, ప్రధానమంత్రి గారు 11 ఏళ్లలో 10వ లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3వ లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొస్తారు. ఇప్పుడు 4వ లార్జెస్ట్, రేపు 3వ లార్జెస్ట్కి వస్తారు. అదే మరి ఆయనకు ఒక ఎయిమ్ కూడా ఉంది. నెంబర్ 2 కావాలి, నెంబర్ 1 కావాలి. ఒక పబ్లిక్ పాలసీ ఎంత పవర్ఫుల్ అంటే, 95 ప్రాంతంలో మనం నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తే, ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. మోస్ట్ లివబుల్ సిటీ ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ఒక ఐటీ పాలసీ వల్ల మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఎక్కడ తెలుగువాడున్నా నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువాడు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ 25 సంవత్సరాలు. అలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే తప్ప మనం ఇది సాధించలేము. ఆ రోజు కూడా నన్ను ఎగతాళి చేశారు, చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందా, ఐటీ ఎందుకు అని ఇది చేశారు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు చేసి ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు చేస్తావు, ప్రైవేట్ కాలేజీ ఎందుకు పెట్టాలి, గవర్నమెంటే పెట్టచ్చు కదా, ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు నేను కానీ భయపడి ఉంటే ఈరోజు హైదరాబాద్ నమూనా ఉండేది కాదు, తెలుగువాడు ప్రపంచం మొత్తం రాణించేవాడు కాదు. అందుకే ఇలాంటి రిఫార్మ్ని స్వాగతించాలి, లేకుంటే అర్థం చేసుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి. ఈ రెండు లేకుండా పోవడం బాధాకరం. ఇక్కడే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసెంబ్లీ ఈజ్ ఎ లెర్నింగ్ సెంటర్. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం కూర్చోవాలి. ఈరోజు బీఏసీలో కూడా ఒకటి రిక్వెస్ట్ చేసి ఒక నిర్ణయం, ఉదయం 10 to 5, 1 to 2 లంచ్ బ్రేక్, 2 to 5 మళ్ళా సమావేశం అవుతాం. ఈ 6 గంటలు మనసు పెట్టి మీరు ఇక్కడ కూర్చోవాలి, లోపల కూర్చోవాలి, సమస్యలు అర్థం చేసుకోవాలి. మంత్రులు కూడా బాధ్యతగా లోపల ఉండాలి. అదే సమయంలో ఆఫీసర్లు కూడా ఈ గ్యాలరీలో ఉండాలి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆఫీసర్లు కంపల్సరీగా ఉండాలి. బాధ్యతగా మనందరం ప్రవర్తించాలి. ఈ అసెంబ్లీ ఇక్కడుండే 175 మంది కోసం కాదు, 5 కోట్ల భవిష్యత్తు కోసం, వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం, అనునిత్యం వాళ్ళ గురించి ఆలోచించే వేదిక. నేను ఒకటే చెప్తున్నా, చట్టసభలు అనేటివి పవిత్రమైన దేవాలయాలు. ఈడ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాహితం కోసం తీసుకునే నిర్ణయాలు. మన దేవాలయానికో, చర్చికో, లేకుంటే మసీదుకి ప్రార్థనలు చేస్తాం, నమ్మకం. కానీ ఇక్కడ మనం చేస్తే అది వాస్తవం, ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. అలాంటి పవిత్రమైన ఈ దేవాలయంలో నేను చాలా విషయాలు చూశాను అధ్యక్ష. ఒకప్పుడైతే ఐడియాలజికల్గా ఫైట్ చేసేవాడు, తర్వాత డికేడ్స్ టుగెదర్ సమస్యలు, నీళ్లు లేవని నీళ్ల మధ్య ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కొట్టుకునేవాడు. ఆ తర్వాత కరెంటు మీద కొట్టుకుంటే మేమందరం అసెంబ్లీకి వాయిదా వేసి పొలాన్ని చూసి మళ్ళా వచ్చేవాడిని హెలికాప్టర్ వేసుకొని. ఈరోజు కొత్త సమస్యలు వచ్చాయి, కొత్త అవకాశాలు వచ్చాయి. ఇవి మీరంతా అధ్యయనం చేసుకుంటే దానివల్ల ప్రజలకు, మనం నమ్ముకున్న ప్రజలకు, మనం ఓట్లేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ జీఎస్టీ కూడా మీరందరూ స్టడీ చేయాలి.
స్టడీ చేసి దీనివల్ల ఏ ఏ లాభాలు ఉన్నాయో మీరు ఆలోచించుకొని ఈ అసెంబ్లీ వేదిక ద్వారా మీరు చెప్పగలిగితే నేను ఇప్పుడు కమిటీ వేస్తామని చెప్పాం. ఆ కమిటీకే అప్పచెప్తాం. ఈ క్యాంపెయిన్ చేయడమే కాదు, ప్రజల మనోభావాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో మనమేమేమి మార్పులు తేగలుగుతామో, ఏమేమి రిఫార్మ్స్ తేగలుగుతామో ఆ రిఫార్మ్స్ అన్నీ తీసుకొస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా ఆశ ఒకటే, 15% గ్రోత్ రేట్ రావాలి. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలి, ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగుదేశం ఉండాలన్న కోరిక. ఇది సాధ్యం కావాలంటే మనందరం సమిష్టిగా ఆలోచించి రేపు జరగబోయే పని ఈరోజే మనం చేయగలిగితేనే జరుగుతాయి. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొకసారి అధ్యక్ష, నేను చాలా విషయాలు చాలాసార్లు చూశాను. టుడే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డే, హిస్టారికల్ డే. ఎందుకంటే దీన్ని విజువలైజ్ చేయగలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే విజువలైజ్ చేయలేకపోతే మామూలుగా జిఎస్టీ వస్తే నాకేం వచ్చింది అనుకుంటే మనం ఇక్కడే ఉంటాం. ఇది ఒక వ్యక్తికి కాదు, ఒక దేశాన్ని, నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకుపోయే రిఫార్మ్ ఇది. ఇలాంటివి ఇంకా మనం కొన్ని తేవాల్సిన అవసరం ఉంది. ఇవి తెస్తే మాత్రం ఈ దేశం నాకు ఏమాత్రం అనలేదు. ప్రపంచం ఒకప్పుడు 100 సంవత్సరాల కంటే ముందు మన బానిస దేశం, 100 సంవత్సరాల తర్వాత నెంబర్ 1 దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.